నేను స్టీల్ బౌల్‌లో మిక్స్ చేశాను. మీరు ప్లాస్టిక్ బౌల్‌లోనే మిక్స్ చేసుకోవచ్చు. నిమ్మకాయ వేసాం కదా! స్టీల్ బౌల్‌లో ఎక్కువసేపు పెట్టకూడదు. ఈ కారం ఎలా చేయాలో చూద్దాం రండి. కొంచెం జీలకర్ర వేసి దంచుకోవాలి. ఇది కాస్త నలిగిన తర్వాత కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఇందులో ఒక చిన్న టీ స్పూన్ కారం, ఒక 3 వేసాను. దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం, మీ పులుపుకి తగ్గట్టు నిమ్మరసం వేసుకోండి. కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్, మీ పులుపుకి తగ్గట్టు కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, సరిపోయిందా సరిపోలేదా. నాకు కొంచెం ఉప్పు పడుతుంది, కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ చేసుకో. మీకు కావాలంటే ఇంకో నిమ్మ చెక్క పిండుకోవచ్చు. ఇట్లా అంతే. ఇది దోశలోకి చాలా బాగుంటుంది నిమ్మకాయ కారం. థ్యాంక్ యూ.